కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి కాలమంతా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఏం చేస్తాడంట? దేని నుంచి విడిపిస్తానంటున్నాడు? ఆపద నుంచి, వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి నీవు నాకు మొరపెట్టు, నేను నీకు విడుదలిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి దేవుని యొక్క లేఖనములో మనం చూసుకున్నట్లయితే యేషోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యేషోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎన్నో ఆపదలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. కానీ యేషోబు ఏం చేశాడు? మనం ఆలోచన చేస్తే వచ్చినటువంటి శ్రమల వైపు చూడలేదు, వచ్చినటువంటి ఇబ్బందుల వైపు చూడలేదు. ఆయన చూసింది దేవుని వైపు. ఈరోజు యేషోబు గురించి నీకు నాకు మనకెందుకు తెలియపరుస్తున్నాడు అంటే, నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేషోబుకు వచ్చినటువంటి ఆ శ్రమలు, యేషోబుకు వచ్చినటువంటి ఆ శోధన నీకు నాకు కూడా ఈరోజు వస్తున్నాయి. కనుక నీవు వచ్చినటువంటి శ్రమ వైపు చూడబాక, శ్రమ వైపు చూస్తే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, నువ్వు చేతగాని వాడి అయిపోతావు. సమస్యల వైపు నువ్వు చూడబాక, దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. ఎందుకు దేవుని వైపు చూడాలని దేవుని వాక్యం చెబుతుందంటే, నిన్ను విడిపించువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నిన్ను సరిచేయగలిగేవాడు ఆయనే. అది నువ్వు నమ్మాలి. దేవుని యందు విశ్వాసమును కనపరచాలి. దేవుని యందు విశ్వాసమును కనపరిచాడు కాబట్టి యేషోబు అన్నలో ఆయన తన్ని గోతిలో పడేసి వర్తకులకు అమ్మేసినప్పటికైనా కానీ సరే వారి వైపు ఏనాడు ఆలోచించేయాలి. ఎవరి గురించి? ఏమో అన్నల గురించి ఏనాడు కూడా ఆలోచించలేదు. ఎందుకని అసలు ఆలోచించకపోవటానికి కారణం ఏంటి? ఏమో అదే మనమైతే ఎవరన్నా మన ఇంటి పక్కల్లో, లేకపోతే మన కోడలో, మన బిడ్డో ఎవరన్నా కానీ మనం కొద్దిగా ఇబ్బంది పెడితే పోనీలని వదిలేసి ఊరుకుంటామా? వాళ్ళ గురించి వింతలుగా ఎల్లబొక్కుతూ ఉంటాం. ఎవరి దగ్గర? హల్లెలూయా. యేషోబు అలాగ చేయలా. ఇప్పుడు నువ్వు కూడా అలాగ చేయబాక. నీవు నమ్ముకున్న దేవుడు నీకు ఉన్నాడు కనుక ఏదైనా ఆళ్ళేళ్లతో చెప్పే కంటే చెప్పాలి, దేవునితో చెప్పు. ఆయన ఆర్చగలడు, తీర్చగలడు. వీళ్ళు ఏం చేయగలరు? ఇంకొద్దిగా మండే దాని మీద ఏమేస్తారు? హల్లెలూయా. కిరసనాలు అయితే తక్కువ అందుకుంటుందని పెట్రోల్ వేస్తారంట. మాయ భలే కనిపెట్టేసిండు. హల్లెలూయా. అంటే ఒక్కసారి బొగ్గుమని లేచిపోద్ది. పెట్రోల్ పడిందంటే ఒకసారి బొగ్గుమని లేచిపోతాయి. అందుకనే అట్ట బయట కోళ్ళ మీద కొద్దిగా ప్రేమ ఉన్నప్పటికైనా అన్న మాటలతో కొద్దిగా మనసు బాధపడ్డా పెట్రోల్ పడేపటికి ఏమవుతుంది? బొగ్గుమంటుంది. ఏమైపోద్ది? అప్పుడు తగల పడిపోతాయి, కాస్త కూడా కాలిపోతాయి. దాన్ని పెట్రోల్ పోయకుండా చక్కగా మనం సరి చేసుకోవాలంటే సరి చేయగలిగిన వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మన ఆంతరింద్రియము తెలియపరిచింది. సరి చేయగలిగిన వాడు యేసు మాత్రమే. సరి చేయగలిగిన వాడు యేసు మాత్రమే. అందుకనే ఆయన్ని నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆ పని ఎవరు చేశారు? యేషోబు చేశాడు.
ఆయనకి ఎన్ని ఆపదలు వచ్చినప్పటికైనా కానీ సరే యేసు వైపే చూశాడు. నమ్ముకున్నటువంటి యేసు ఏం చేశాడు అంటే వాళ్ళ శ్రమలన్నిటిలో నుంచి కూడా విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నా నిమిత్తము నీవు నిందల పోలైన ఎడల నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. ఎవరి నిమిత్తము? దేవుని యొక్క నిమిత్తము. ఎందుకు దేవుడు ఈ మాట మనతో చెబుతున్నాడు అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టే త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి, దేవుడు తన వాక్యము ద్వారా ఈ రాత్రికాలం మందు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు గురించి రాత్రికాలం మందు మనకు ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే యోసేపు ఎన్ని శ్రమలను ఓర్చుకున్నాడు, ఎన్ని శ్రమలను ఓర్చుకున్నాడు. ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే శ్రమలు పెట్టినటువంటి వారిని పొన్నెత్తి మాట కూడా అనలేదు. హల్లెలూయా. పొన్నెత్తి మాట కూడా అనలేదు. కానీ ఎందుకు అనలేదు అంటే ఆయన దేవుని యందు విశ్వాసమును కనపరిచాడు. ఈరోజు దేవుడు నీకు వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే యోసేపులాగా నీకు శత్రువు అయినా కానీ సరే శత్రువుని కూడా నువ్వు ప్రేమించుగానే వాని గురించి దూషణగా నువ్వు మాట్లాడవాక. అప్పుడే దేవుని యొక్క ప్రేమ నీ మీద కుమ్మరించబడింది, దేవుని యొక్క దీవెన నీ మీద కుమ్మరించబడింది. అప్పుడే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలుగుతావు. లోకానుసారమైనటువంటి వాళ్ళు ఇదిగో ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకలాగా మేము ఎప్పుడు ఎదుగుతాము, హల్లెలూయా, వాళ్ళలాగా మేము ఎప్పుడు ఎదుగుతామో అనే దానికంటే కూడా వారు ఎలా నడుస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి అని నువ్వు ఆలోచించి నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని యందు విశ్వాసమును కనపరచగలిగితే అప్పుడు నువ్వు ఇదిగో వారితో పాటు ఎదగలుగుతావు. ఎందుకంటే నీతిలోనైనా యథార్థతలోనైనా ఆయనతో మనం తలదూగేటట్టుగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే మన దేవుడు అందరికంటే అధికమైనటువంటి వాడు. హల్లెలూయా. యోసేపు ఆలోచించాడు, ఇదిగో యేసయ్యను నమ్ముకున్నాడు. ఆయన విషయంలో ఆయనకు వ్యతిరేకమైనది ఏది కూడా చేయలేదు. చేశాడా? చేయలేదు. ఆయన నిమిత్తము శ్రమలు పడ్డాడు, ఆయన నిమిత్తము శోధనలు ఎదుర్కొన్నాడు, కానీ ఎన్నడూ నిందించలేదు, ఎన్నడూ దూషించలేదు. అందుకనే యోసేపు అంటే దేవునికి అపారమైనటువంటి ప్రేమ. ఏమా యోసేపుకు దేవుని మీద, దేవుడు యోసేపు మీద అపారమైనటువంటి ప్రేమను పెట్టుకున్నాడు. ఈ రాత్రి కాలం ముందు యోసేపు ప్రేమను గురించి మనకు ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే అలాంటి యథార్థత కలిగి మీరు కూడా జీవించాలి. జీవిస్తే యోసేపు మీద దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే ప్రణాళిక నీ పట్ల నా పట్ల కూడా మన దేవుడు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు మీద దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు? హల్లెలూయా. ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఎవరు ప్రణాళిక కలిగి ఉన్నారు? దేవుడు కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న దేవుడు ఏం చేశాడు? ఏమో హల్లెలూయా, హల్లెలూయా. రాజు గారికి ఒక కళ ఇచ్చాడు. కళ ఇచ్చాడు. ఏం కళ ఇచ్చాడు? ఏమో రాజు గారికి అర్థం కాని కళ ఇచ్చాడు. ఆ కళను ఎవరు తీర్చారు? యోసేపు తీర్చాడు. హల్లెలూయా. ఇక అయిపోయింది. అన్ని టెస్టుల్లో యోసేపు పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయినాక ఏమవుతుంది? ఏమ్మా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తాము, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్టులు అన్ని కూడా నెగ్గేస్తే ఏం చేస్తారు? ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇస్తే ఇక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా పడ్డ కష్టాలన్నీ ఏమైపోతాయో ఇక అక్కడ నుంచి సంతోషం వస్తుంది. హల్లెలూయా. అప్పటి నుంచి సంతోషం వచ్చింది. ఇక ఇప్పుడు సంతోషమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతున్నాడు యోసేపు. ఆయన ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు యేసయ్య.
నీ పట్లైనా నా పట్లైనా మన అందరి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ వచ్చినటువంటి కలభావమును ఇదిగో యోషోబు చెప్పాడు. 7 బలమైనటువంటి ఎన్నులు, 7 బలహీనమైనటువంటి వెన్నులు. ఆ బలమైనటువంటి వెన్నులనంట ఈ బలహీనమైనటువంటి వెన్నులంట మింగేసినాయి అంట. హల్లెలూయా. ఇంకా 7 బలమైనటువంటి ఆవులు 7 బలహీనమైనవి వచ్చి ఆ బలమైన వాటిని మింగేసి. ఈ విషయము రాజుగారికి తెలియలేదు, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా తెలియలేదు. మరి యోషోబుకి ఎలాగ తెలిసింది? ఏమ్మా, యోషోబుకి ఎందుకు తెలిసింది? హల్లెలూయా. అది ఒక దేవునికే తెలుసు కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు యోషోబు చెప్పాడు, అయ్యా 7 సంవత్సరములో పంట సమృద్ధిగా పండింది, 7 సంవత్సరములో బలమైన కరువు వస్తుంది. ఆ పంటను సమకూర్చుకుంటే ఇదిగో ఈ యొక్క దరిద్రతలో ఆ యొక్క మనము ఆ ధాన్యాన్ని ఉపయోగించుకోవచ్చయ్యా, కరువు వెళ్ళిపోతుందయ్యా అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రాజుగారి మనసునే మార్చేసాడు యేసయ్య. ఎందుకంటే ఆయన రాజు ఉన్నా కానీ ఈయన రాజుని చేయాలి. హల్లెలూయా. ఆయన బిడ్డలైనటువంటి వారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు బిడ్డలు? మనం రాజు బిడ్డలము. హల్లెలూయా. ఈ రాజు అంటేనేమో ఈ లోకానుసారమైనటువంటి రాజు, రాజులకి రాజు అయినటువంటి రారాజు బిడ్డలము మనం. హల్లెలూయా. మనకు కొరత అనేది లేదమ్మా. రాజు బిడ్డలకి కొత్త ఉంటుందేమో కానీ రాజు బిడ్డలకు కొత్త ఉండదు. రాజును ఏలుబడి చేసేటువంటి రాజు బిడ్డలము మనం. అందుకనే ఆ రాజు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకానుసారముగా. ఆ రాజు కంటే కూడా అధికారము యోషోబుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏమా, ఎందుకు చూశాడు? దేవుని వైపు చూశాడు. శ్రమలో దేవుని వైపు చూశాడు, కష్టాల్లో దేవుని వైపు చూశాడు. ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కానీ నా దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసము కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అధికమైనటువంటి స్థానంలో కూర్చోబెడతాడు. అధికమైనటువంటి స్థానంలో కూర్చోబెడతాడు. ఎందుకంటే ఏ విషయంలోనైనా కానీ సరే ప్రభువుకు మొరపెట్టాడు. మన వాక్య భాగం ఏంటి? ఆపత్ కాలములో మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. హల్లెలూయా. ఆపద వచ్చింది. ఆ వచ్చిన కలభావం ఏంటో అదే యోషోబు కూడా తెలియదు. కానీ యోషోబు నమ్ముకున్నటువంటి దేవునికి మొరపెట్టుకున్నాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడు. అది ఎప్పుడైతే చెప్పాడో రాజుగారు అంటున్నాడు, అయ్యా అదేదో మాకు తెలియదులే కానీ ఆ జాగ్రత్త చేసే విషయం ఏందో అవన్నీ కూడా నువ్వే చూసుకో అని చెప్పి ఏం చేశాడు? ఒక రథాన్ని తీసుకొచ్చి, 2వ రథాన్ని తీసుకొచ్చి ఆ రథం మీద ఇదిగో రాజరికం చేశాడు ఆయనకి. హల్లెలూయా. ఏదన్నా కానీ అడగాలంటే ఇప్పుడు ఎవరిని అడగాలి? యోషోబుని అడగాలి. ఎందుకని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మరి మాకు ఇదిగో ద్రవ్యం కావాలి, ఇదిగో ధనం కావాలి. అయ్యా ఉన్నాడు, వెళ్ళండి. యోషోబు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి. ఆయనే మొత్తం నాకేం లేదు, వాళ్ళు రాజుగా ఉన్నాను అంతే, కూర్చున్నాను అంతే. అధికారం ఎవరిది? యోషోబుది. హల్లెలూయా. అధికారం సల్లమని చేసే వారిని ఏమంటారు? ఏమో అధికారం సల్లమని చేసేటువంటి వారిని ఏమంటారు? హల్లెలూయా. హల్లెలూయా. అధికారము చేసేటువంటి వారిని, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారిని పిలిచినట్లుగా పిలుస్తారు. యోషోబు ఏ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో చూసారా? అమ్మా, ఆ దేశానికే ఒక ప్రధాని అయ్యాడు. ఒక దేశానికే ప్రధాని అయ్యాడు. ఆశించాడా? ఏ రోజన్నా నేను ప్రధానిని అవుతానని ఆశించాడా? ఏ రోజన్నా నువ్వు పుట్టినాక రక్షణ పొందుతానని నువ్వు ఆశించావా? ఆ ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు.
ఆ ధన్యతను నీకు ఇచ్చాడు. ఆ ధన్యతను జాగ్రత్తగా కాపాడుకుంటే రక్షణ ఇచ్చినటువంటి దేవుడే సింహాసనాన్ని కూడా ఇస్తాడు. సింహాసనాన్ని కూడా ఇస్తాడు. నువ్వు నమ్ముకుంటే, యేషోబు నమ్ముకున్నాడు, ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. ఆయన్ను హింస పెట్టినటువంటి వారు, ఆయన శోధించినటువంటి వారు కూడా ఇదిగో ఆయన దగ్గరకు వచ్చి చేయి చాచాల్సి వచ్చింది. ఏం చేశారు? ఆయన దగ్గరకు వచ్చి చెయ్యి చాచాల్సి వచ్చింది. హల్లెలూయా. వారు మర్చిపోయారు. మర్చిపోవడానికి ఏంటంటే వాడు ఏనాడో రాలిపోయి ఉంటాడులే అనుకున్నాడు. కానీ అన్నల దృష్టిలో లేకపోయినా యేషోబు దేవుని దృష్టిలో ఉన్నాడు. నీ బంధువుల దృష్టిలో నువ్వు లేకపోయినా, నీ భర్త దృష్టిలో నువ్వు లేకపోయినా, నీ స్నేహితుల దృష్టిలో నువ్వు లేకపోయినా, నీ వారు అనేటువంటి వారిలో ఎవరు నువ్వు ఉన్నా లేకపోయినా యేసయ్య దృష్టిలో ఉంటే నువ్వు కన్నులు అయిపోతావు. ఉంటే దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావా? లోకానుసారమైనటువంటి వారి దృష్టిలో ఉన్నావా? లోకానుసారమైన వారు ఎప్పుడు తీసుకెళ్ళి ఎట్లో పడేస్తారో తెలియదు. కానీ ఆ పడేసినా కానీ అసలు లేవనెత్తగలిగినటువంటి యేసును నమ్ముకున్న రోజున నువ్వు ఎన్నడూ చెడిపోవు. యేషోబు నమ్ముకున్నాడు. ఇదిగో యేషోబును ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే ఆపత్ కాలములో నువ్వు మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా. ఆయన విడిపించినప్పుడు మనం ఏం చేస్తాం? మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయన ఘనపరుస్తాం. ఆయన నామముకు ఇదిగో మహిమకరముగా మనం జీవిస్తాం. లోకానుసారంగా ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే ఏమంటాం? మనం ఏడకు పోయినా కానీ మనకు డబ్బులు దొరకలేదు, ఎవరు మనకు సహాయం చేయలేదు. ఒక వ్యక్తి వచ్చి ఇదిగో తీసుకో, నేను ఇస్తున్నాను తీసుకో అన్నాడు అనుకో, ఏమంటాం మనం? అయ్యా హల్లెలూయా, అయ్యా నీ మేలు ఈ జన్మలో మర్చిపోయాను అంటే బ్రతికున్నంత వరకు నువ్వు చేసిన మేలును మర్చిపోయాను. అమ్మా, ఒక మానవుడి మీదే ఎంత ప్రేమ చూపిస్తున్నావే. ఏదో ఒక చిన్న అవసరతను తీర్చబెట్టి ఆ మానవుని మీద నువ్వు అపారమైన ప్రేమ నీ జన్మలో మర్చిపోను అంటున్నావే. నీ జన్మనిచ్చినటువంటి నీ దేవుని ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఏమ్మా, నీకు జన్మనిచ్చి నిన్ను పోషిస్తూ నీ అవసరతలను తీరుస్తూ నీకు ఆరోగ్యమును ఆయుస్సును దయచేస్తున్నటువంటి నీ దేవుని నువ్వు ఎందుకు మర్చిపోతున్నా? ఎందుకని దేవునికి ఎందుకని కృతజ్ఞతాస్తుతులు తెలియపరచలేకపోతున్నావు? సోమరివాడు అయిపోతున్నావు, బతుకుడు అయిపోతున్నావు. ప్రార్థన చేయాల్సినటువంటి నీవు కాసేపాకి చేద్దాంలే, ఎంతకాలం ఇలా సోమర్తనంతో గడుపుతావు? ఎంతకాలము నువ్వు అవకాశం అపవాదిగాడికి ఇస్తావు? దరిద్రం అంట దొంగ వలె దాపరిచ్చిందంటే అప్పుడు మనకి దాని కారుకులు ఎవరు? అప్పుడు మనము దేవుడే ఉంటే నాకు ఈ దరిద్రత ఎందుకు పెడతాడు? దరిద్రత నువ్వే తెచ్చుకొని యేసయ్య మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన అంటున్నాడుగా, నీకు దరిద్రత వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీ ఆపత్కాలంలో నాకు మొరపెట్టు. మొరపెట్టలేక సోమర్తనంగా మంచం మీద కొనుక్కొని నాకు ఇది ఎందుకు వచ్చిందని చెప్పంటే అది నీ దరిద్రత. నువ్వు చేసుకున్నటువంటి ఆ సోమర్తనం వల్ల, ఆ బద్రితనం వల్ల, ఆ బళ్ళితనం ఎవరు కూడా ఉంచుకోకండి. అవి ఉంచారంటే అది నిన్ను దాపరించిందంటే ఇక నిన్ను పొంగ తీసేసింది. అది రోజు లేచి ప్రార్థన చేసుకునేవాడు ఇవాళ ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయకుండా కొనుక్కున్నావు అంటే కారణం ఏమై ఉంటుంది అంటారు? అలసిపోయి ఉంటాంలే, రోజు ప్రార్థన చేస్తున్నాంగా, ఇవాళ ఒక్కరోజు చేయకపోతే ఏమైంది? ప్రతి ఒక్కరిలో ఇదే ఉండేది. హల్లెలూయా. ఆ మనస్సు అసలు మాకు ఎందుకు వచ్చిందని ఆలోచించేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమా, అరే రోజు నేను ప్రార్థన చేసేవాడిని, ఇవాళ ఎందుకు ప్రార్థన చేయలేకపోయాను? నువ్వు గ్రహించలేని సత్యం ఏంటంటే అపవాదిగాడు ఎంటర్ అయ్యాడని అర్థం.
అపవాదిగాడు ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఆడికి అవకాశం ఇస్తే కాడు ఏం చేస్తాడు? తొక్కి నారదేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కరోజు ప్రార్థన మానుకున్నాక మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? అందుకనే అసలు ఎందుకు చెప్పినంటావు ఈ మాట? ఏమ్మా చెప్పాలి. ఎందుకు చెప్పాను ఈ మాట? ఒకవేళ ఏమన్నా సోమర్థనంగా ఉండి ఒకరోజు పక్కకిద్దాం అనుకుంటారేమో, మీరు ఆ అవకాశము ఇవ్వబాకండి అని చెబుతున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా. గ్రహించుకుంటావని. ఆ ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయనందువల్ల ఎంత నష్టపోతున్నావు అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ఆపత్ కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. యేషోబును ఎన్నో ఆపత్కాలము నుంచి ఆయన విడిపించాడు. ఆయన దేవుడు గొప్ప కార్యమును జరిగించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా నిలబెట్టాలంటే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది కనుక నీవు ఆయన యందు విశ్వాసము కలపచ్చు. సోమర్థనంగా ఉండబాక, బళ్ళితనం ఉండబాక. అన్నలు వదిలేశారని ఆయన సోమర్థనం తెచ్చుకోలేదు. వదిలేశారు, ఇదిగో వేరే వర్తకులకు అమ్మేశాడని చెప్పి ఆయన ఏనాడు ఆలోచించలేదు. ఆయన దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఆయన హృదయంలో నుంచి ఎక్కడికి పోయినా కానీ తొలగించలేకపోయారు. ఎవరు కూడా తొలగించలేకపోయారు. దేవుని మీద ఆ ప్రేమను చూపించినప్పుడు ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు కూడా యేషోబును ఏనాడు కూడా త్రోసేయాలని ఆలోచించలేదు, కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన ఆశపడ్డాడు. ఆశపడినట్లుగానే యేషోబును ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే, అలాంటి సోమర్థనము మీరేమైనా ఇదిగో ఉంటారేమో. పద్దాక కష్టపడి వచ్చాం, కాసేపు అనుకుందాం. అసలు ఆ తలంపు మొత్తంతోనే వాడు ఎంటర్ అయిపోతాడంటే, అసలు ఆ తలంపు పెట్టిందే వాడు. నువ్వు అది గ్రహించలేకపోతావు. నీ చిత్తం నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత అలాంటిది ఏనాడు కూడా నువ్వు కలుగు చేయకూడదు. మరి మన సంఘాన్ని స్థాపించినటువంటి నాన్నగారు కూడా ఏనాడు ఆయన నిద్రపోతాం నేను చూడలేదు. ఏనాడు అంటే పగులు కొనుక్కుంటాం కాదు, రేత్రి అయినా పగలైనా ఎప్పుడు పనుకుంటాం నేను ఆయన్ని చూడలేదు. ఒక గోడ కానుకొని కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానే ఉండేవాడు. ఎనీ టైం ఏ టైం పోయినా కానీ సరే కూర్చొని ఉండేవాడు. అడుగులు మాతిని ఎవరయ్యా అనేవాడు. అంటే ఎంత మెలుగుతూ ఉంటాడు. ఒక రేత్రి లేదు, ఒక పగల లేదు, ఎనీ టైం ఆయన ప్రార్థనలోనే ఉండేవాడు. కూర్చొని ఏమైనా నొప్పిగా ఉంటే ఏం చేసేవాడు అంటే, ఒక దిండు ఉండేది పక్కన, ఆ దిండు కింద వేసుకొని కూర్చునేవాడు. అందుకనే దేవుడు ఆయన పిలిచి ప్రకాశం గారికి స్నానం చేయించండి. చనిపోయేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, ప్రకాశం గారికి స్నానం చేయించండి, ఆయన కోసం జీవ కిరీటం వస్తుంది. ఆయన కోసం జీవ కిరీటం వస్తుంది. ఏమా ఎక్కడి నుంచి వస్తుంది జీవ కిరీటం? జీవ కిరీటం ఏడుంది? పరలోకంలో ఉందమ్మా. పరలోకం నుండి ప్రత్యేకంగా భూమి మీదకి ప్రకాశం గారికి జీవ కిరీటం తెచ్చి జీవ కిరీటాన్ని ఇక్కడ ధరింపచేసి ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆయనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడమ్మా. అంత గొప్ప ధన్యతలు సంపాదించుకున్నాడు మన సంఘ కాపరి. హల్లెలూయా. అటు ధన్యతను మీరు కూడా పొందుకోవాలని దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. వింటున్నావే కానీ వాక్యాన్ని అమలు పరుస్తున్నావా? ఆశ్రయిస్తున్నావా? లేకపోతే ఇటుని ఇటు వదిలేసేస్తున్నావా? నువ్వేం నష్టపోతావు. దేవుడు వెక్కిరింపబడడం నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక నువ్వు లోపడితే నువ్వు ధన్యుడు అవుతావు. నిన్ను నువ్వు సరి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు
తన యొక్క మహాకృపను బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలము దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కుందాం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు మన కొరకు ఎన్నో మర్మంతో కూడినటువంటి మాటలను పొందుపరిచి ఉంచాడు. ఈరోజు ఈ మాటలు మనకు అవసరమని దేవుడు చెబుతున్నాడు. ఏమో దేవునికి ఇదిగో కసేపాకి చేద్దాంలే, పనుకుంటే తెల్లారి వరకు మెలుగురా. ఎప్పుడు నీకు అంత నిద్ర పట్టదు. దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు పనుకుంటే తెల్లారిపోయి పెట్టలు అరిసినా కానీ నీకు మెలుగురా. ఎందుకని అంత నిద్ర పట్టిందో అది ఆ గ్రహింపు ఉండాల. ఏ నిద్ర? అదే దొంగ నిద్ర. హల్లెలూయా. అది ఆ దరిద్రంతో పెట్టింది. ఎంతో నిద్ర పట్టింది అంటున్నావు. ఇక అక్కడి నుంచి పట్టింది దరిద్రం. హల్లెలూయా. మళ్ళీ ఆ దరిద్రం పట్టినాక మళ్ళీ అసలు ఆయన దగ్గరికి రావాల్సింది. ఏమో ఎడు తిరిగి వచ్చినా మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రభువాన్ని మొరపెట్టుకోవాల్సిందే. ఎందుకు మొరపెట్టుకోవాలి అమ్మా? ఎందుకు మొరపెట్టుకోవాలి? దేవుడు ఒక వాగ్దానం చేసాడుగా. ఏందా వాగ్దానం? చెప్పండి. ఆపత్కాలంలో మొదలుపెట్టండి అన్నాడుగా. నాకు ఆపద వచ్చిందిగా. ఈ ఆపద నుంచి తప్పించాలంటే యేసయ్య తప్ప ఎవరు లేరు. ప్రభా నువ్వు కాక ఇంకెవరున్నారయ్యా నాకు? నువ్వేగయ్యా నాకు దిక్కు, ఇంకెవరున్నారు? అస్వామత వచ్చినప్పుడు అప్పుడు యేసయ్య గుర్తు రాలా, ఇప్పుడు గుర్తు వచ్చాడు యేసయ్య. అయినా నిన్ను క్షమించే దేవుడు యేసయ్య. గ్రహించాల్సిన సత్యం, నీ ఆత్మను బలపరచగలిగిన వాడు వస్తాడైన యేసు. అందుకనే ఇంకో మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథమా 91వ కీర్తన 15వ వచనం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెబుతున్నాడమ్మా? అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని ఎంత గొప్ప మాట చెబుతున్నాడు. ఎంత గొప్ప మాట చెబుతున్నాడమ్మా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. ఒక విడిపించడమే కాదు, గొప్ప చేస్తాడంట. దీర్ఘాయుషు చేత తృప్తిపరిచేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటి వరకు మనకు తృప్తినిస్తాడంట దేవుడు? దీర్ఘాయువు చేత. అంటే ఈ భూమి మీద నువ్వు నివసించి ఉన్నంత వరకు నీకు దీర్ఘాయుషును నేను ఇస్తా. ఈ భూమి మీద బతికున్నంత వరకు నేను నీకు తోడై ఉంటాను. ఏమో నీకు తోడై ఉంటాను అంటే దీర్ఘాయుషు వరకు అంటే ఈ భూమి మీద నివసించేంత వరకు తోడుగా ఉంటాడు. మరి ఆ తర్వాత సంగతి ఏంది? ఏమా తర్వాత కూడా ఉంటాడా? ఉండమేంది తల్లి? ఆయనతోనే ఉద్యోగించాడు, ఆయన దగ్గరికే తీసుకుని వెళ్తాడు. ఇక ఆయన హల్లెలూయా. ఇక్కడేమో మనకు తోడుగా ఉంటాడు, అక్కడేమో ఆయన వెంబడే తిప్పుకుంటాడు. ఆదాము అవ్వలను ఏదోను తోటలో పడేసిన తర్వాత ఆయన వచ్చి వాళ్ళతో తిరగల, అట్లాగే ఆయనతోనే తిప్పుకుంటాడు. అబ్బాయి ఎంత గొప్ప దేవుడమ్మా. అంటే సచినాక కూడా వదిలిపెట్టని దేవుడు యేసయ్య ఒక్కడే, ఇంకేమో లేదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. గమనించలేకపోతున్నాము. మా దేవుని అపారమైనటువంటి ప్రేమను మనం గ్రహించలేక ఈ లోకానుసారమైనటువంటి ధనం మీద పడి ఈ లోకానుసారమైనటువంటి ఆశలతో
కళ్ళు మూసుకుపోయి లోకానుసారమైన వాటిని ఆశించి వాటి కోసం ఆ సర్వకాలం మనం పోషించగలిగిన దేవుని మర్చిపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క లేఖనము తెలియపరుస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఉందా నీకు ధనాపేక్ష? ధనం ఉండొచ్చు కానీ ఆపేక్ష ఉండకూడదు. ధనం ఉండొచ్చు కానీ దాన్ని ఇంకా సంపాదించాలంటే అనేకమైనటువంటి విషయాల్లోకి మన లాక్కెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎట్లుండాలంటే ఎప్పుడు యేసుతో మోకరించి ముచ్చటించే భాగ్యమును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంట పని ఉంది, చేసుకో. నీ బిడ్డలకి స్కూల్కి పంపించుకో, ఏం చేసుకోవాలో చేసుకో. పనులన్నీ అయిపోయినాయి, ఖాళీ. ఆ సమయాన్ని దేవుని కొరకు మనం కేటాయించాలి. కేటాయించినప్పుడు ఆయనే నీతో ముచ్చటిస్తాడు. ఆ ముచ్చటించినటువంటి దేవుడు, ఏమమ్మా, ఏం అవసరం ఉంది చెప్పు, నాకు పలానా అవసరం, గ్రాంటెడ్. హల్లెలూయా. అడిగినవన్నీ కూడా తీర్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆయనకు ఒక్కడికే సమస్తము సరిచేయగలిగినటువంటి సత్తా ఉన్న దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టు, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుష చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. రక్షింపబడినటువంటి నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీవు ప్రతి దినము కూడా దేవునికి మొదలుపెట్టుకొని దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నువ్వు జీవించేటువంటి వాడవై ఉండాలి. అట్టి జీవితం నువ్వు కలిగి జీవించాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన యొక్క ఆశను తీరుస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తాడు. అదే కీర్తన 107వ కీర్తన 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా దేవుడు ఒక మాట మనకు చెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఇక్కడ కష్టాలు వచ్చినాయి, ఏమో కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అప్పుడు ఏం చేశారంటాడు? ఎవరు చెబుతున్నారు? ఏమో ఆయనకి కష్టాలు వచ్చినాయి. మరి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవునికి మొరపెట్టుకోవాలి. ఎందుకు మొరపెట్టుకోవాలి? సహాయము చేయగలిగిన వాడు ఆయనే అని నువ్వు గ్రహించిన రోజునే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు కదా. ఇంకేమంటున్నాడు అక్కడ? వారు ఒక నివాసము పురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. అంత గొప్ప మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి నడిపిస్తాడంట? చక్కని ఏడ నడిపిస్తాడంట? చక్కని నివాసపురమైనటువంటి. ఎక్కడ ఉంది చక్కంది? ఏమో పరలోకం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉంది చక్కటి నివాసం? ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. ఆ పరలోకానికి పోతానికంట మార్గాన్ని సరళం చేస్తాడంటే ఆ నివాసపురానికి నువ్వు ఎలా చేరాలో ఆ మార్గమును దేవుడే నీకు నేర్పిస్తాడంట. ఏమా తెలిసి ఉండాలి కదా మార్గం. ఇప్పుడు మాకు ఇక్కడ రావడానికి తెలిసిన బట్టి రోజు రాబట్టి ఏ ఊరు నడకుండా వచ్చాం.
అదే తెలియకపోతే ఏమ్మా అడుగుతారా? హల్లెలూయా అడుగుతావు. మరి ఇది లోకానుసారమైనటువంటి దారి కాబట్టి, ఈ లోకానుసారమైనటువంటి మానవులు ఉన్నారు కాబట్టి, వాడినయ్యా ఇదిగో ఫలానా కోటేశ్వరరావు గారి ఇంటికి ఎటు వెళ్ళాలి మేము, ఇటు వెళ్ళయ్యా, అటు తిరిగయ్యా, ఇటు అయ్యా అంటారు. మరి పరలోకానికి పోవాలంటే ఎవరిని అడుగుతారు తల్లి? ఇంకే ఆడేసైనా అడుగుతా, వదిలేసిన తర్వాత వదిలేక ముందు అడగమంటున్నాడు ఆయన. అంటే నువ్వు ఈ లోకాన్ని వదిలేక ముందే ఆ నివాస పురానికి మార్గాన్ని తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలేస్తావో యేసయ్య నీ దగ్గరికి వచ్చేస్తాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చేస్తాడు, చేయబట్టుకుంటాడు. చక్కగా ఆ యొక్క ఆనందపరమైనటువంటి ఆ నివాస స్థలంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఏమా, ఎంత గొప్ప దేవుడు అంటే రాజవీధుల్లో ఇక్కడ ఇంత బంగారం ఉందనుకో, అమ్మో వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, తాడు చేసుకొని ముక్కులకి మెళ్ళకి తగిలించుకొని వాళ్ళు తిరుగుతారు. హల్లెలూయా. అబ్బాయి పెట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే ప్రతోడు చూపు అమ్మేదే. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ముక్కులకి కాళ్ళకే పెట్టుకుంటు చేతులకే పెట్టుకుంటున్నావు, అక్కడ అంట నా యేసయ్యను నమ్ముకుంటే రాజవీధుల్లో బంగారం మీద నడిపిస్తాడంట. బంగారం ధరించుకుంటున్నావు, ఆ బంగారం మీద నిన్ను నడిపిస్తాడంట యేసయ్య. అందుకని ఆయన మర్చిపోబాకండి. బంగారు వీధులలో నిన్ను నడిపిస్తాడని చెప్పి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఇదిగో దేవుని కృప వల్లనే నువ్వు గ్రహించు. ఎన్ని మేలు చేశాడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల చెప్పచక్యము కానిటువంటి అద్భుతమైనటువంటి కార్యములను చెప్పాడు, చేశాడు. రాజపురంలో చదువు ఒకసారి అన్నమాట. ఆయన కృపను బట్టి ఏం కార్యాలు అంటాయి? ఏ కార్యాలు అంటే ఏందమ్మా? తెలియనివి, మనం చూడనివి, మనం ఊహించినటువంటి. ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటారు. ఆశ్చర్య కార్యములను జరిగించగలిగిన వాడు నువ్వు నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు మాత్రమే ఆ కార్యములను చేయగలడు. ఆశ్చర్య కార్యములను జరిగించాడు యేసయ్య మన పట్ల. బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇస్తున్నాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మన మహిమ మందిరంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నదని ఒక అమ్మాయి ఉంది, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. వాళ్ళు ముగ్గురు అప్పచెల్లెళ్ళు. ఆ అమ్మాయికి కడుపులో గడ్డ వచ్చింది. దేవుని ఎంత విశ్వాసాన్ని కనపరిచింది అంటే ఆ బిడ్డ ఉల్లిపాయతో సహా తీసుకొచ్చి దశభాగం ఇచ్చింది. ఉల్లిపాయతో సహా తీసుకొచ్చి దశభాగం ఇచ్చింది. ఆ బిడ్డకే కడుపులో గడ్డ వచ్చింది. ఎంత ఉందన్న గడ్డ? హల్లెలూయా. ఆ గడ్డ ఎంత ఉందంటే 3 కేజీలు. 3 కేజీలు ఉంది. 8 నెలల నుంచి హాస్పిటల్కి తిరుగుతుంటే చేసుకోవట్లే అమ్మాయి. అక్కడ పోగానంట ఏదో శ్వాస అందదామని చెప్పి ఆ బంతులు 3 బంతులు ఉంటాయంట, బోర్లాగా ఉందంట. అది ఊగితేనంట 3 లెగితే ఆపరేషన్ చేస్తారంట, లేకపోతే చేయరంట. ఒకటే లెగుతుందంట. వాళ్ళు చేయమంటున్నారు. 8 నెలలు
హల్లెలూయా. హల్లెలూయా. 8 నెలల నుంచి ఆ అమ్మాయి అట్టగే కడుపుల నొప్పితో బాధపడుతుంది, కానీ చర్చికి ఒక్కరోజు కూడా మాందాం. అంత బాధలో ఉందా చర్చికి వచ్చి దేవుని యొక్క స్తుతులు తెలియపరిచి పాట కూడా పాడింది. మేమేమో ఏంది సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది, 8 నెలలు తిప్పటం ఏంటి, హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ స్కానింగ్ అంటున్నారు, ఈ స్కానింగ్ అంటున్నారు, తెస్తున్నారు, కానీ ఆ బిడ్డ మరి ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదని చెప్పేసి ప్రార్థన చేస్తే మొన్న 3 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. హల్లెలూయా. తెల్లారి ఆపరేషన్ అన్నారు, తెల్లారి కాదు 2వ రోజు ఆపరేషన్ అన్నారు. హల్లెలూయా. 2వ రోజు ఆపరేషన్ అన్నారు. ఆ ఫస్ట్ రోజులోనే వాళ్ళ అత్త చనిపోయింది. హల్లెలూయా. వాళ్ళ అత్త చనిపోయింది. మళ్ళీ హాస్పిటల్ నుంచి అవి వచ్చేసారు. మరి కార్యక్రమం చూడాలిగా, ఇక్కడికి వచ్చారు, కార్యక్రమం చూశారు, పోంగానే ఆపరేషన్ చేసేసారు ఆ అమ్మాయికి. హల్లెలూయా. అక్కడేమో ఆవిసిపోయింది, ఇక్కడేమో ఆవిసిపోతుంది. హల్లెలూయా. 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 దేవుడు ఇన్నాళ్ళు ఎందుకని ఆపుకొచ్చాడంటావు? ఏమో మాకేం తెలుసా అన్నట్టు. హల్లెలూయా. అటు ఆవిసలు ఇటు పోయటానికి అది చూడండి అసలు ఎంత చక్కగా అంతే మరి. హల్లెలూయా. ఆ ఆవిసలు ఇటు పోసాడు. దానికోసం 8 నెలలు అడ్డు. డాక్టర్లు చెప్పారు ఆ ఆపరేషన్ జరగడం చాలా కష్టం అమ్మ, బ్రతకం